నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై అయితే ఒక సీఐ దుర్మార్గం చేయడానికి వెళ్ళింది. రైట్, మనం డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఒక మహిళ తన కుటుంబ సమస్యలతో అయితే దగ్గరలో మన హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే విధులు నిర్వహిస్తున్న సిఐ శ్రీనివాసులు రెడ్డి దగ్గరకు అయితే అతను విధులు నిర్వహిస్తున్న సందర్భంలో అయితే ఒక కుటుంబ సమస్యలతో ఒక మహిళ అయితే కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు అతను అట్రాక్ట్ చేసుకొని ఆ మహిళను తనని పెళ్లి చేసుకుంటాను, తనను ఆదుకుంటాను అని చెప్పి అయితే తనతో సహజీవనం చేసి తర్వాత తను గర్భం దాల్చిన తర్వాత బలవంతంగా తనని బెదిరించి ఆ గర్భాన్ని తీయించడానికి ప్రయత్నించారు. అలాగే గర్భాన్ని తీయించడం కూడా జరిగింది. అలాగే తను పెళ్లి చేసుకోవాలని ఎక్కువ ఒత్తిడి చేయడంతో తనతో సహజీవనంతో ఉన్నప్పుడు అయితే కొన్ని వీడియోలు అయితే చిత్రీకరించడం జరిగింది. ఆ వీడియోలు, ఫోటోలు అందరికీ షేర్ చేస్తాను, అది పబ్లిక్ చేస్తాను అంటూ కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. బ్లాక్మెయిల్ చేసి దాదాపు ఆ మహిళ దగ్గర నుంచి అయితే ఆ సిఐ శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే ఉన్నారో దాదాపు 2 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఒక పోలీస్ అన్న తర్వాత ఒక సిఐగా ఉన్న వ్యక్తి అయినటువంటి పర్సన్ ఒక కేసులతో వచ్చినప్పుడు, సమస్యలతో వచ్చినప్పుడు ప్రజల్ని ఆ సమస్య నుంచి పరిష్కరించాలి. అది పరిష్కరించకుండా ఇలాంటి పోలీసులే వాళ్ళతో ఇంత దుర్మార్గం చేస్తే రేపు పొద్దున్న ప్రజలు ఎలా న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ సిఐ శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో సిఐగా పనిచేస్తున్నారు. ఇతను పనిచేస్తున్న సందర్భంలో ఆ మహిళ అయితే కుటుంబ సమస్యలతో వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టడం అప్పుడు కుటుంబ సమస్యల గురించి వచ్చింది అని తెలుసుకొని అదే లీనియస్గా తీసుకొని తనతో అయితే సహజీవనం చేయడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ల్యాగ్ చేస్తూ కూడా లాస్ట్కి కూడా తనని 2 కోట్లు తీసుకోవడం జరిగింది. తన ఫొటోస్, వీడియోస్ బ్లాక్మెయిల్ చేస్తూ కూడా బయట పెడతానంటూ. సో ఎట్టకేలకు అలా బ్లాక్మెయిల్ చేసి దాదాపు 2 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఈ మహిళ ఎవరైతే ఉందో దాదాపు కూడా అన్ని ప్రూఫ్స్తో కూడా డీజీపీ దగ్గరికి వెళ్ళి అన్ని ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన సందర్భంలో ఈ సిఐ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు రెడ్డిని డీజీపీ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి కూడా అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో ఇలా మనకి సమస్యలు వచ్చినప్పుడు మనకి తోడుగా ఉండాల్సిన పోలీసులే ఇలా చేస్తున్నారు అంటే ఒక ప్రజలు, సామాన్యులు ఇంకెక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనే కోణంలో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే సామాన్యులు కానీ ఎటువంటి ప్రజలు కానీ భయపడుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటేనే ఒక సమస్యతో చాలా వరకు కూడా సామాన్య ప్రజలందరూ కూడా ఆచితూచి అడుగు వేస్తుంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సిన పోలీసులే ఇలా చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదైనా కానీ ఈ మహిళ అయితే ధైర్యంగా ముందుకు సాగి అన్ని ప్రూఫ్స్తో కూడా డీజీపీ దగ్గరికి అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. వెంటనే డీజీపీ ఎవరైతే ఉన్నారో వెంటనే కూడా రెస్పాండ్ అవుతూ విధుల నుంచి అయితే ఆ సిఐ శ్రీనివాసులు రెడ్డిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.